ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ధర్మస్థల ఉదంతం. ధర్మస్థల గురించి ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ చాలామంది ఆడపిల్లల ప్రాణాలు తీసివేశారు. ఎన్నో అత్యాచారాలు చేసి వారిని చంపేశారు. అసలేంటి? ఏం జరిగింది? ఇది ఎప్పటి నుంచి మొదలయ్యింది? అనేది చూద్దాం. అసలెందుకు చెప్తున్నావు ఇది? మనకెందుకు ఇదంతా? దేవుని వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఒక ధర్మస్థలాలో పనిచేసి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని గురించి అతను ఏమని చెప్పాడంటే, నేను ఎంతోమంది ఆడపిల్లల శవాన్ని పూడ్చిపెట్టాను. అసలు ఏం జరిగిందంటే మొదటి నుంచి చూద్దాం. అక్కడ ధర్మస్థలాలో ఒకతను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. అతనికి ఇంతకుముందు ఉద్యోగం లేకపోతే అతనికి తెలిసిన వ్యక్తి ధర్మస్థలాలో పనిచేస్తూ ఉండేవాడు. అతని సాయం ద్వారా ధర్మస్థలాలో ఇతను పారిశుద్ధ్య కార్మికునిగా ఉద్యోగం పొందుకుంటాడు. అక్కడైతే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ధర్మస్థలాలో. దాన్ని అక్కడ అన్నీ నడిపించటానికి, అక్కడ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి. అయితే ఆ ఇద్దరి అన్నదమ్ముల్లో తమ్ముడు ఏం చేసేవాడంటే, కొన్ని శవాలను తీసుకొచ్చి అప్పుడప్పుడు ఒక్కొక్క అమ్మాయి శవం తీసుకొనొచ్చి ఇదిగో ఇది పూడ్చేసేయి, లేదు ఇది నదిలో తోసేసేయి అని చెప్తూ ఉండేవాడు. ఇదంతా అతనికి మొదట్లో ఏం అర్థం కాలేదు. ఇతను పారిశుద్ధ్య కార్మికునిగా జాయిన్ అయిన కొత్తలో ఒక శవము నది దగ్గర పడి ఉంటుంది. అది చూసి ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోయారులే అనుకొని అతను వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కూడా అలానే ఉంటుంది. అప్పుడు కూడా అతను పట్టించుకోడు. ధర్మస్థలాలో ఎవరైతే అన్నదమ్ములు చెప్పాను కదా! వాళ్ళలో ఆ తమ్ముడనేవాడు తమ్ముడు అనే అతను కొన్ని శవాల్ని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి శవాల్ని తీసుకొచ్చి, ఆ అమ్మాయి శవాల్ని తీసుకొనొచ్చేసి బూడ్చిపెట్టు, లేదు ఇవి కాల్చేసేయి, వీటికి అసలు సాక్ష్యాధారాలు లేకుండా వీటన్నిటిని కాల్చేసేయి అని చెప్పినప్పుడు, ఈ పారిశుద్ధ్య కార్మికుడు డీజిల్ పోసి అసలు సాక్ష్యాలేవి దొరకకుండా పూర్తిగా కాల్చి బూడిద చేసేవాడు. కొన్ని సార్లు ఆ నది పక్కన ఉండే ఆ మట్టిలో పూడ్చేసేవాళ్ళు. ఆ మట్టిలో పూడ్చటం వలన ఏంటంటే, ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా శరీరం మొత్తము కుళ్ళిపోతుంది త్వరగా. అందుకని చెప్పేసి ఆ పని చేసేవారు. ఒకరోజైతే అసలే ఇట్లా రోజు ఇలా శవాలు తీసుకొస్తుంటే అతను ఏంటిది రోజు నేను ఇలా చేయాల్సి వస్తుంది, రోజు ఇలా శవాలు పూడ్చిపెట్టాల్సి వస్తుందని చాలా బాధపడుతూ ఉండేవాడంట. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక స్కూల్ పాప బ్యాగ్‌తో సహా ఆ పాపని చంపేసి తీసుకొని వచ్చి, ఇదిగో బ్యాగ్‌తో సహా ఈ పాపని పూడ్చిపెట్టేసేయి అని చెప్పారంట. దాంతోటి అతను అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అని ఎదురు తిరిగి అడిగాడంట. నేను ప్రతిరోజు చూస్తున్నాను, వారిని అత్యాచారం చేసి చంపేస్తున్నారు, గొంతు నిలిమి చంపేస్తున్నారు, వారి ఒంటి మీద గాయాలు కనిపిస్తున్నాయి. ఇదంతా నేను ఒప్పుకోను. నేనైతే ఇలా చెయ్యను. ఇలాంటి పనులు చేయటానికైతే నేను రాలేదు. నాకిదంతా ఇష్టం లేదు అని అతను గట్టిగా ప్రశ్నించినప్పుడు వారు అతన్ని బెదిరించారంట. నువ్వు కనుక ఇలాగ నోరు తెరిచి గట్టిగా అరిచి ఎవరికైనా చెప్పావంటే నిన్ను కూడా వీళ్ళలాగానే పూడ్చిపెట్టేయాల్సి వస్తుంది. నీలాగా ఇంతకుముందు పనిచేసిన వాడు ఇలా మాట్లాడబట్టే వాడిని చంపేసి వాడి ప్లేస్‌లో నిన్ను తీసుకొని వచ్చాము. నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చెయ్యి. మేము చెప్పిన పని చెయ్యి అన్నారంట. దాంతోటి అతను భయం వేసి అతని కుటుంబం మాట్లాడలేదు. మాట్లాడకుండా వారు చెప్పింది చేస్తూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అతని కుటుంబంలో ఒక అమ్మాయికే ఇలా జరుగుతుంది. ఇది తట్టుకోలేక అతను పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉంటున్నాడు. అయితే ఇది అంతా అతని మనసులో దాచుకోలేక ఈ పాప మొత్తాన్ని, అరే! ఇన్ని శవాలు నేను పూడ్చిపెట్టాను, ఇంత పాపాన్ని నేను మోస్తున్నాను, ఇది ఎట్లయినా సరే ఇలా జరగకూడదు, ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి ఎలాగైనా వారికి చెప్పాలని అనుకుంటాడు. పోలీస్ అధికారులకు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. 2003లో ఒక అమ్మాయి అక్కడ మెడికల్ కాలేజ్‌లో చదువుతుంది. ఆ అమ్మాయిని కూడా ఇలానే అత్యాచారం చేసి చంపేస్తారు. వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఆమెను ఎవ్వరు పట్టించుకోరు. ఆమెని తిట్టి పంపించేస్తారు. ఇక్కడేమో మాకు తెలీదు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో అని. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తే, మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది, మాకు సంబంధం లేదని పోలీసులంటారు. ఇట్లానే అక్కడ జరిగే మిస్సింగ్ కేసులన్నీ మొత్తం 140 మిస్సింగ్ కేసులు, 102 అత్యాచారం కేసులు వస్తే పోలీసులు ఎవ్వరూ పట్టించుకోలేదు. అమ్మాయి మిస్ అయ్యిందని చెప్పి వెళ్ళి పోలీసులకు కంప్లెయింట్ ఇస్తే, మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందంటూ పోలీసులు మాట్లాడుతూ ఉండేవారు. ఇది
ఇలా జరుగుతూ ఉండేది. 2012లో ఇంకొక అమ్మాయి ఇలానే కర్ణాటకలో మిస్ అవుతుంది. ఇలానే అక్కడ మిస్ అవుతుంది. అయితే ఇన్ని రోజులకి ఆ పారిశుద్ధ కార్మికుడు మనసు మార్చుకొని నేను ఎలాగైనా సరే వాళ్ళందరినీ అధికారుల చేతికి పట్టించాలి. వారికి పాపం ఆ శవాలకి వారి చివరి అంత్యక్రియలు కూడా జరిపించలేదు. వారి ఆత్మలు ఘోషిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకి శాంతి కలగాలి. నాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వచ్చి సరెండర్ అయిపోయి, అతను ఇంతకుముందు పూడ్చిపెట్టిన అవశేషాలను తీసుకొని వచ్చి, అంటే అతను నేను చేసింది నిజమే అని నిరూపించుకోవటానికి ఆ అవశేషాలను కూడా తీసుకొని వచ్చి పోలీసు అధికారులకు అప్పచెప్తాడు. అతను ఒకటి చెప్తాడు, నా కుటుంబానికి నాకు రక్షణ కల్పించండి. నేను ఏమైనా కావచ్చు, నన్ను వారు చంపేయొచ్చు. ఇన్ని చేస్తున్న వారు ఎంతో శక్తిమంతులు, వారు ఎంతో పలుకుబడి ఉన్నవారు. వీరు నన్ను ఏదైనా చెయ్యొచ్చు. నాకు రక్షణ కల్పిస్తే నేను ఎక్కడెక్కడైతే శవాల్ని పూడ్చిపెట్టానో అవన్నీ ప్లేసెస్ నేను చెప్తాను, మీకు చూపిస్తాను అని చెప్తాడు. ఇంకా ఇది పోలీస్ అధికారులు అయితే ఈ కేసుని తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసు నడుస్తుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ శవాలు ఎక్కడున్నాయో వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, పాపంలో పడిపోయి ఎంతోమంది ఇలానే కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇదనే కాదు, మన సమాజంలో కూడా చూస్తూ ఉన్నాం. పిల్లలు తల్లుల్ని చంపేస్తున్నారు, తల్లిదండ్రి పిల్లల్ని చంపేస్తున్నారు, భార్య భర్తల్ని చంపుతుంది, భర్త భార్యని చంపుతున్నాడు. ఇలా చూసుకుంటే పాపంలో పడిపోయి కొట్టుకుపోతున్నారు. కానీ అరే అసలు మనం ఏం చేస్తున్నాం? మన మానవత్వం కోల్పోయి పశువుల కన్నా హీనంగా తయారవుతున్నారు. ఇప్పుడు ధర్మస్థలాలో జరిగింది. వాళ్ళందరూ అన్యులు కదా, మనకెందుకులే అని అనుకోకండి. అన్యులు క్రైస్తవులు పక్కన పెడితే ముందు మనందరం మనుషులం. మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి దేవుడి మీద నిరీక్షణ కలిగి దేవుని దారిలో దేవుని చెప్పిన వాక్యం ప్రకారం మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని సువార్త అందక ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుని సువార్త తెలియక, దేవుడి గురించి తెలియక ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. వారి గురించి కూడా ఆలోచించండి. పాపంలో పడి ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి, సువార్త చెప్పండి, దేవుని వాక్యం అందించండి, దేవుని గొప్పతనాన్ని వివరించండి, దేవుని చేసిన కార్యాలు, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను వారికి పరిచయం చేయండి. దేవుడు ఎంత ప్రేమామూర్తో తెలియజేయండి. ఎందుకు అసలు ఇలాంటి పాపాలు జరుగుతున్నాయి? భార్యలు భర్తల్ని చంపడమే. అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అసలు పెళ్ళిళ్ళే చేసుకోవద్దు. చేసుకునేది దేనికి? అటు వారి జీవితం నాశనం అవుతుంది, ఇటు వీరి జీవితం నాశనం అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరూ ఆలోచించట్లేదు. ఈ పిల్లలు 10th ఇంటర్ లోపే 10th దాకా రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ప్రేమకు వాళ్ళ అమ్మ అడ్డు వస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మని చంపేసింది. అసలు ఏంటిది? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ చుట్టూ ఉన్న వారికి సువార్త అందించండి. ఎంతోమంది పడి కొట్టుకుపోతున్నారు. నిజమా అవి సజీవుల నిర్జీవుల అని ఇంకా కళ్ళు ఉండిపోతున్నారు. ఎంతోమంది దేవుని తెలుసుకోకుండా నశించిపోతున్నారు. అందరి గురించి ఆలోచించండి. ఎక్కడ దాకా దేనికి మన బంధువుల్లోనే మన వాళ్ళే ఉంటారు. ఎంతోమంది దేవుని తెలుసుకోకుండా ఉంటారు. లేరంటారా? తప్పకుండా ఉంటారు. ఒకసారి వారికి కూడా దేవుని పరిచయం చేయండి. దేవుని ప్రేమను వారికి చెప్పండి. అదే మనలో దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నట్లయితే ఇట్లాంటి పాపాలు చేయటానికి ఎవ్వరూ కూడా సాహసించరు. మనము ఒక మాట ఎదుటి వారిని తిట్టాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తాము. ఒకవేళ పొరపాటు నోరు జారి మాట్లాడినా కూడా తర్వాత ఎంతో బాధపడతాం. అలా ఎందుకు బాధపడుతున్నాం? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఆ పరిశుద్ధాత్ముడు ఏంటంటే మనము ఎవరి మీద కూడా నెగిటివ్గా మాట్లాడకుండా ఉండేలా చేస్తుంది. వారు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారో కూడా తెలియకుండా పాపాలు చేసేసుకుంటూ పోతున్నారు, నరకంలో పడిపోతున్నారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. వీరు చేసిన పాపాలేమో కానీ వీరి వలన అన్యాయంగా ఎంతోమంది బలవుతున్నారు. చూశారు కదా, ఇక్కడ ధర్మస్థలలో 400 కన్నా పైచిలుకు అమ్మాయిలని అత్యాచారాలు చేసి అన్యాయంగా చంపేశారు.
వీరు చేసిన పాపానికి వారెందుకు బలి అవ్వాలి? వారి ఇప్పుడు 400 పైచిలకు అమ్మాయిలంటే వారి కుటుంబాలు ఎంత వేదన పడుంటాయి. వారి తల్లిదండ్రులు ఎంత నరకం చూసుంటారు. ఎటు వెళ్లారో తెలియక, అసలు బ్రతికున్నారో, చనిపోయారో తెలియక ఎంతమంది ఏడ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ కేసు బయటికి వచ్చిన తర్వాత పాపం ఆ మిస్ అయిన ఆ పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడొస్తున్నారంట. వచ్చి అక్కడ మా పిల్లల శవాలున్నాయేమో, మా పిల్లల అస్థికలు దొరుకుతాయేమో, అయి తీసుకొని మేము అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పి. ఎంత నరకమండి అసలు. ఎంత పాపమండి. ఎవరో చేసిన పాపానికి ఇంతమంది ఇప్పుడు ఉన్నారు. సువార్త అందించండి. సువార్త చెప్పండి. వాళ్ళల్లో ఇలాగా ఒకవేళ ఎవరైనా పాపం చేయాలన్నా కూడా దేవుని భయం రావాలి. ఫైనల్‌గా నేనైతే ఒకటే చెప్తున్నానండి. దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దేవుణ్ణి తెలుసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి. దేవుని ప్రేమను చూపించండి.